జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏంది పరిస్థితి? ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజలందరూ ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు? ప్రజలందరూ ప్రచారాన్ని తిరుగుతున్నాము ఏకపక్షంగా వన్ సైడ్. అసలు మాకు నిన్న మొన్నటి వరకు ఈ పార్టీ ఆ పార్టీ పోటీ అనుకున్నాము. అసలు పోటీ అనేది లేదు. నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారు. రేవంత్ అన్న ఆశీస్సులతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్. అంటే ఇంతకుముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు, ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు గెలుస్తారు అని చెప్పి మీరు ఎట్లా నమ్ముతారు అంత బలంగా? పబ్లిక్లో ఉన్నాడు, 2 సార్లు ఓడిపోయిండు. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అయినా పబ్లిక్లో కంటిన్యూగా తిరుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన గుర్తుపడుతున్నారు. ఇప్పుడు గోపీనాథ్ అనే వ్యక్తి 11 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ పబ్లిక్ చేసింది ఏం లేదు. ఆయన ఏం పనులు ఏం చేయలేదు. ఆయన ఎవరికి నిత్యావసర వసూలు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఎవరిని ఆదుకున్నది లేదు. ఎంతసేపు ఆయన బిజినెస్లు ఆయన అవి చేసుకుంటూనే తిరిగిండు. ఇప్పుడు పాపం ఆమెను ఇంట్లో కూర్చున్న ఆమెను తీసుకొచ్చి ఆమెను రోడ్లెంబడి తిరుగుతున్నారు. ఆ కేటీఆర్ అనవసరంగా ఇంట్లో ఉన్న సొంత చెల్లెని బయటకు పంపించి ఆమెను తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఈ నవీన్ యాదవ్కి ఇది చాలా ప్లస్ పాయింట్. ఆయన ఒక మాస్ ఫాలోయింగే ఆయనను బంపర్ మెజార్టీతో గెలిపిస్తుంది. కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, రౌడీలను గెలిపించుకుంటారా, మీరు నాయకుడు కావాలా మీకు అని చెప్పేసి ప్రెస్ మీట్ లో పెడతా ఉన్న పరిస్థితి. ఇప్పుడు రౌడీలని ఆయన అంటే సరిపోదు కదా. ఆయన ఎంబడి తిరిగే వాళ్ళందరూ ఎవరనే చూడాలి. ఆయన ఎంబడి తిరిగే వాళ్ళంతా రౌడీలు తిరుగుతున్నాడు. నిన్న మొన్న ఒక కార్ను చేర్చుకున్నాడు ఆయన రౌడీ. వాళ్ళ హయాంలోనే ఆయన మీద 34-35 కేసులు పెట్టిరంట. ఆయనను తీసుకొచ్చి పార్టీ కండువా కప్పి ఈయన వచ్చి వీళ్ళని రౌడీ అనడం ఏంది? ఎంతవరకు ఇది? ఒక బీసీ నాయకుడిని పట్టుకొని పబ్లిక్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈయన రౌడీలు గుండాలనడం అది చాలా ఖండిస్తున్నాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇక్కడ కేసీఆర్ కూడా రాబోతా ఉన్నారు ప్రచారానికి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ వస్తే మరి ప్రజలు మార్పు వచ్చే అవకాశం లేదంటారా? కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి. ఆయనను వద్దురని ఆయన నువ్వు ఇంట్లో వండుకొని నువ్వు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవనే ఆయన పంపించి రెస్ట్ ఇచ్చిర్రు. నువ్వు మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తాడు? నువ్వు 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పకుండా నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఎలక్షన్లప్పుడు వచ్చి నువ్వు ప్రచారం చేస్తా అంటే పబ్లిక్ నమ్మడానికి అంత అదిగా లేరు కదా. పబ్లిక్ కూడా అందరు చైతన్యవంతంగా ఉన్నారు. పోయినసారి మేము అనవసరంగా ఓడగొట్టుకున్నాము. ఈ అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈసారన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పబ్లిక్ అందరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించి నవీన్ యాదవ్ గారి ఇప్పుడు రేవంత్ అన్న దగ్గర మంచి ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఏ పని కావాలన్నా చేయించుకోవడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. ఏంది పరిస్థితి? ప్రజలు ఎటువైపు ఉండబోతా ఉన్నారు, మీరు ఎటువైపు? మరి మేము కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నాం. ప్రజలంతా కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నారు. పేరుకే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. పీజీఆర్ ఆశీస్సులు, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు నవీన్ యాదవ్కు మెండుగా ఉన్నాయి. 1,00,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. పీజీఆర్ కూతురు ఇటువైపు ఉన్నది, పీజీఆర్ కూడా అటువైపు ఉన్నాడు. మరి ఇక్కడ ఓట్లు చీల్చే అవకాశం అంటారు ప్రజలు? ఈ రకంగా కూడా ఓట్లు పడే ఛాన్స్ ఉంది. కూతురు సైడే మొగ్గు చూపుతారు. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ శక్తి పీజీఆర్ లేని లోటును ఈరోజు నవీన్ యాదవ్ చూసుకుంటుండు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇక్కడ పీజీఆర్ చనిపోయిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని కరెక్ట్గా రాలేవా? గోపీనాథ్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేయలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయని వాళ్ళ కూతురే చెప్తుంది. మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తమ్మునికే వరదలేదు. అలాంటిది ప్రజలకు ఏం మేలు జరిగిందో ప్రజలు కూడా గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. పీజీఆర్ ఒక 40 సంవత్సరాలు ఈ ఉమ్మడి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎనలేని సేవ చేసిండు. అలాంటి పీజీఆర్ వారసునిగా మన నవీన్ యాదవ్ వస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ కు భయపడుతున్నారు అందరూ ప్రజలు. ఏదో మైక్ల ముందు ఓటేస్తామని చెప్తున్నారు, కానీ అక్కడ పోయినాక బీఆర్ఎస్ కు మాత్రం ఓటేస్తారు. నవీన్ యాదవ్ కు భయపడతా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ రౌడీజం పెరిగిపోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు పదే పదే. ఇంతకుముందుకే మా అన్నగారు చెప్పిండ్రు రౌడీలు ఎక్కడ సైడ్ ఉన్నారు. మొన్న జైన్ అయిండు అన్నారు, ఇదే కాన్స్టిట్యున్సీలో జైన్ అయిండు. ఆయన మరి రౌడీయా కాదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనుషుల ముంగట ఉండి ప్రేమగా చూసుకునేటోళ్ళని రౌడీలు అంటే అది మంచి నిర్ణయం కాదు. బీజేపీ ఏంది నామమాత్రము, నిలబెట్టాలంటే నిలబెట్టారు తప్ప ఇంతకుముందు పేరు తెలియదు. ఆయన ఎవరికి తెలియదు కూడా. నవీన్ యాదవ్ అంటే తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు, పీజే జనార్దన్ రెడ్డి అంటే తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఉంటే మనకు పనులు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు. ఇక్కడ నవీన్ యాదవ్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు ఏమైనా తిరిగే ప్రయత్నం చేసిన ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు? 10 సంవత్సరాల నుంచి ప్రజలలోనే ఉన్నాడు నవీన్ యాదవ్. ఎంఐఎం నుంచి నిలబడ్డ ప్రజలలోనే ఉన్నాడు. ఇండిపెండెంట్గా పోసిన ప్రజలలోనే ఉన్నాడు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం లేకముందు జైన్ అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఎనలేని కృషి చేసిండు. తక్కువ మెజార్టీతో మొన్న కూడా ఓడిపోవడం జరిగింది. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. గెలుపు మెజార్టీ కావాలి, గెలుపు రెండు కాంగ్రెస్ 100%గా.